ఇప్పుడు బీపీ అనేది బేసిక్గా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళను ఏజ్ గ్రూప్ అనేది సంబంధం లేకుండా వస్తుందని చెప్పాం కదా. బేసిక్గా 60 తర్వాత 70 తర్వాత బోత్ గ్రూప్స్ ఆర్ ససెప్టబుల్ ఫర్ ది బీపీ, హైపర్ టెన్షన్. బట్ ప్రెగ్నెన్సీ సెపరేట్ ఎంటిటీ అనమాట. అంటే ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఒక సపరేట్ ఈవెంట్. అలాగా గర్భం ధరించినప్పుడు. సో 2 కేటగిరీలు ఉంటాయి వీటిల్లో. సో లేడీస్ హూ ఆల్రెడీ హ్యావ్ బీపీ టెండెన్సీ ఆర్ హైపర్ టెన్షన్ టెండెన్సీ గెట్టింగ్ ప్రెగ్నెంట్, అంటే బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో గర్భం వచ్చినప్పుడు అదొక ఎంటిటీ. అలా కాకుండా గర్భము వచ్చిన తర్వాత అది 6-7 నెలలో 8 నెలలో ఆ టైంలో ఫస్ట్ టైము బీపీ కనపడడం జరుగుతుంటుంది. అది ఇంకొక ఎంటిటీ అనమాట. దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ఫస్ట్ టైం రావడం అనమాట. సో ప్రెగ్నెన్సీలో వచ్చేవి ఏంటంటే యూజువల్గా వాట్ దే సే ఇస్ అబౌట్ 5 to 10% ఆఫ్ ది ప్రెగ్నెంట్ లేడీస్ మైట్ బీ హ్యావింగ్ హైపర్ టెన్షన్, అంటే ఒక 10% యావరేజ్ అటు ఇటుగా 5 to 10%. సో వీళ్ళు ససెప్టబుల్ క్యాండిడేట్స్ అనమాట బీపీకి. సో ఎప్పుడైతే బీపీ వాళ్ళలో అలాగా కనపడుతుందో మనం వాళ్ళని స్క్రీన్ చేయడం ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అలాగే బీపీని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్. డైట్ కానీ, మెడిసిన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, సో అండ్ సో ఫోర్త్. సో ఇది లేకుండా ఉంటే బిడ్డ ఎదుగుదల దెబ్బతినే అవకాశం ఉంటుంది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తల్లికి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మెటర్నల్ మొర్టాలిటీ అంటాం. ఈ మెటర్నల్ మొర్టాలిటీ బీపీ వల్ల 15 to 20% ఉంటుందన్నమాట బీపీ ఉన్న వాళ్ళలో. సో అందుకని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో దీన్నే మనం ఎక్లాంప్సియా అంటాము, ప్రీ ఎక్లాంప్సియా అంటాము. లేదా ప్రీ ఎక్లాంప్సియా అంటే కొంచెం మామూలుగా ఫిట్స్ రాకుండా ఓన్లీ బీపీకి సంబంధించినట్టు తలనొప్పి రావడము, లేకపోతే పొట్ట నొప్పి రావడము, వాంతులు రావడము, కొంచెం నీరసంగా ఉండడము, ఇవన్నీ ప్రీ ఎక్లాంప్సియా లక్షణాలు. రెండోది యూరిన్లో కొంత ప్రోటీన్ లాంటిది కనబడుతుంటుంది, బీపీ ఉంటుంది. సో వీటిని బట్టి ఆబ్స్టిట్యూషన్ ఈమెకి పొటెన్షియల్ క్యాండిడేట్. సో బీపీ ఎక్కువయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంకి ఇంకా కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్లాంప్సియాలకు దారి తీయచ్చు. ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ రావడం ఇంకా సీరియస్ అనమాట. బేసిక్గా ప్రాణానికి అపాయం కలిగించేంత పరిస్థితి ఉంటుంది ఎక్లాంప్సియాలో. సో బ్రెయిన్ హెమరేజ్ రావడం, లేకపోతే ఫిట్స్ రావడం, చూపు దెబ్బతినడం, ఇలాంటి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మనిషి ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పల్మనరీ ఈడిమా ఉంటుంది. సో ఇలాంటివన్నీ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఈజ్ అ పాసిబిలిటీ. సో దాన్ని మనం ఎక్లాంప్సియా అంటాం. సో ఇంతదాకా తీసుకురాకుండా మనం ఎప్పుడైతే మనం ఆబ్స్టిక్ కేర్ ఉంటుంది కాబట్టి పీరియాడికల్గా వాళ్ళు చెప్పిన టయానికి, డాక్టర్ చెప్పిన టయానికి వెళ్ళి మందులు వాడుకుంటా, స్ట్రెస్ ఎక్కువ లేకుండా, టెన్షన్ పడకుండా చూసుకుంటూ ఉంటే డెలివరీ సాఫీగా అయ్యే అవకాశం ఉంటుంది. గెస్టేషనల్ డయాబెటీస్ యూజువల్గా ఇది వీటిల్లో వచ్చిన వాటిల్లో యూజువల్గా మన ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొన్ని నెలల పాటు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది బీపీ కానీ కంటిన్యూ అయితే. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ అయిపోగానే చాలా వరకు సిస్టమ్ మళ్ళీ నార్మల్కి వచ్చేసేసి ఇంక వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా బీపీ వాడాల్సినంత అవసరం, బీపీకి మందులు వాడాల్సినంత అవసరం ఉండదు, రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటే. సో ఇదే అన్నమాట ప్రెగ్నెన్సీ అండ్ హైపర్ టెన్షన్ అంటాం, అంటే దీనికి రిలేటెడ్ కింద లెక్క.